బీసీ రిజర్వేషన్ సంబంధించి ప్రభుత్వం చాలా హడావుడిగా నిన్న జీవో కూడా రిలీజ్ చేసింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలంటూ కూడా ఎన్నికల సంఘం కూడా మొత్తం కలెక్టర్ను కానీ ఇటు డీజీపీతో మీటింగ్ కూడా పెట్టుకుంది. ఇదే అంశం మనతో మాట్లాడడానికి బీసీ సంఘం నేత బీఆర్ఎస్ పార్టీ లీడర్ పల్లె రవికుమార్ ఉన్నారు. అన్న ఏంటి ఎట్లా చూస్తున్నారు? నిన్న జీవో కూడా తీసుకొచ్చింది, ఓకేనా? రిజర్వేషన్ సంబంధించి హ్యాపీ అయినా మీరు? కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల పేరు మీద బీసీల మనోభావాలతోటి చెలగాటమాడుతున్నది, బీసీ ఆకాంక్షలతోటి ఆటలాడుతున్నది. నిజంగా 42% రిజర్వేషన్లు అన్నది స్థానిక సంస్థల్లో కానీ విద్యా ఉద్యోగాల్లో కానీ బీసీలు ఎప్పటి నుంచో దాదాపు 40-50 సంవత్సరాలుగా దానికి సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్నటువంటి ఇష్యూ. కామారెడ్డి డిక్లరేషన్లో హామీ ఇచ్చిండ్రు. ఆ ఇచ్చిన హామీ తర్వాత దాన్ని అమలు చేయడానికి ఆ కామారెడ్డి డిక్లరేషన్లో కూడా చెప్పింది ఏంటిది? అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తాం, రాజ్యాంగబద్ధత కల్పిస్తామని చెప్పేసి చెప్పింది. ఆ పని చెయ్యలే. హడావుడిగా ఎన్నికలు వచ్చేసరికి చేసి ఇవాళ ఒకవైపున అసెంబ్లీలో చట్టం చేసిండ్రు. గవర్నర్ ద్వారా దాన్ని ఆ చట్టాన్ని బిల్లుకు చట్టంగా మార్చి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించిండ్రు. అది అట్లా ఉండగా మళ్ళీ రాష్ట్రంలో మంత్రివర్గ తీర్మానం చేసి ఆర్డినెన్స్ కోసము మళ్ళీ గవర్నర్కి పంపించిండు. గవర్నరు ఒకటి అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన తర్వాత అదే విషయాన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించిన తర్వాత అంగీకారం కోసం ఆమోదం కోసం పంపించిన తర్వాత అదే విషయం మీద మళ్ళీ ఆర్డినెన్స్ ఇవ్వటం ఏందని చెప్పేసి సేమ్ విషయాన్ని గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపారు. అవి రెండు అట్లా ఉండగా మళ్ళీ అసెంబ్లీలో ఏదో చేసి 2000 పంచాయతీరాజ్ చట్టం 2018కి సవరణ చేస్తున్నామని చెప్పేసి ఆ చట్టాన్ని చేసింది. అది గవర్నర్ దగ్గర అట్లాగే పెండింగ్లో ఉన్నది. ఇవన్నీ ఉండగా మళ్ళీ రాత్రే నిన్న జీవో ఇచ్చిండ్రు. అంటే ఎంత ఎంత గందరగోళం చేస్తున్నారంటే మేము బీసీల కోసం ఏదో చేస్తున్నాం, ఎవరో అడ్డుకుంటున్నారు అనేటటువంటి ఒక చిల్లర రాజకీయం చేయడం తప్ప, చిల్లర రాజకీయం చేస్తూ బీసీ ఆకాంక్షల మీద బీసీ మనోభావాలతోటి చెలగాట మాట్లాడటం తప్ప కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు, నయవంచన ఇస్తున్నారు. నిన్న జీవో ఇవ్వడం అనేది ఏంటంటే చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఏ విధంగా నిలబడుతుంది అనేది ఇప్పటికీ సందేహాస్పదంగానే ఉన్నది. ఎవరు ఒకవైపున దీన్ని చేసుకోవచ్చు అని చెప్పేసి మాట్లాడతారు, మరోవైపున ఏంటంటే ఎవరు కూడా దీని మీద కోర్టులకు వెళ్ళొద్దు అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు మిగతా వాళ్ళు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, మంత్రులు మాట్లాడతారు. అంటే మీరు కనీసం ఏమి సోయి ఉండి మాట్లాడుతున్నారా, సోయి లేక వ్యవహరిస్తున్నారా అన్నది కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు, ఆయన మంత్రివర్గము, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇవాళ ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎంత మోసం అంటే అరే ఇవాళ ఒకవైపున మహారాష్ట్ర విషయంలో ఏం జరిగింది, బీహార్ విషయంలో ఏం జరిగింది, మేము మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళంగా బీసీ బిడ్డలుగా చాలా స్పష్టంగా చెప్పిన ప్రభుత్వానికి, చాలా స్పష్టంగా చెప్పినాం. దీన్ని తమిళనాడు తరహాలో అసెంబ్లీలో చట్టం చేసుకున్న తర్వాత తమిళనాడు తరహాలో ముఖ్యమంత్రి గారు అన్ని పార్టీలతోటి, అన్ని బీసీ ఉద్యమ వ్యక్తులు, బీసీ ఉద్యమ సంస్థలతోటి ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాన్ని తీసుకొని దాని తగ్గట్టుగా కార్యాచరణ రూపొందించి ఢిల్లీకి ప్రధానమంత్రి గారి దగ్గరికి అందరినీ అఖిలపక్షాన్ని తీసుకుపోండి ముఖ్యమంత్రి చెప్తుండు మాకు ఢిల్లీలో ప్రధానమంత్రి అపాయింట్మెంట్ దొరకట్లేదు, బీజేపీ వాళ్ళేమో 9th షెడ్యూల్లో పెట్టడానికి వీల్లేదు, దాంట్లో మతపరమైన రిజర్వేషన్లు అని చెప్తున్నారు. మరి ఎట్లా అటు బీజేపీ అక్కడ కేంద్రంలో ఉంది, అది సహకరించట్లేదు. కామన్ డిక్లరేషన్ చెప్పేసి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సంబంధించి మీరు చూస్తేనేమో దాంట్లో క్లారిటీ లేదంటారు. మరి ఎట్లా బీసీకి సంబంధించి ఎట్లా రిజర్వేషన్ సంబంధించి ఎట్లా సాధ్యం? ఇక్కడ అసెంబ్లీలో బీసీ ఇదే 42% రిజర్వేషన్లకు సంబంధించి బిల్లు పెట్టినప్పుడు అన్ని పార్టీలు సంపూర్ణంగా మద్దతు ఇచ్చినాయి. మద్దతు ఇవ్వటం కాదు, చాలా స్పష్టంగా చెప్పినాయి. ముఖ్యమంత్రి గారు అఖిలపక్ష సమావేశాన్ని పెట్టండి, అందరి అభిప్రాయం తీసుకుని దాని తగ్గట్టు కార్యాచరణ రూపొందించండి, అందరినీ ఢిల్లీకి తీసుకుపోయి ప్రధానమంత్రి గారితో ఒత్తిడి చేసి ఏదో ఒక రకంగా ఒత్తిడి చేసి సమస్యని 9th షెడ్యూల్లో రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో పెట్టించుకొని బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించుకుందామని చెప్పేసి చెప్పినాం. అది చేయలే. ఇక్కడ బిల్లు పాస్ కాగానే రాజకీయ ఢిల్లీలో ధర్నా అని అదని చెప్పేసి డ్రామాలు ఆడిండ్రు. ఎవరిని తీసుకుపోలే, ఏ పార్టీని తీసుకుపోలే, ఆ పని చేయలే, అఖిలపక్షం చేయలే. తమిళనాడు అట్లనే చేసుకున్నదా? జయలలిత గారు ఆ రోజు 1994లో అసెంబ్లీలో ఎప్పుడైతే సమస్య వచ్చిందో అసెంబ్లీలో చట్టం చేసుకొని ఆ చట్టాన్ని తీసుకొని అఖిల పక్షాన్ని అన్ని పార్టీలను తీసుకొని పోయి
ఢిల్లీలో కూర్చొని ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారిని ఒకటే చెప్పింది, మాకు అన్ని పార్టీలు వచ్చినవి, ఇది మా తమిళనాడులో ఉన్న పరిస్థితుల్లో తప్పనిసరిగా మాకు ఈ రిజర్వేషన్లని అంగీకరించాల్సిందే, 69% రిజర్వేషన్లకు మాకు రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో పెట్టాలి అని చెప్పేసి చేర్చకపోతే ఢిల్లీ నుంచి కదిలేది లేదని చెప్పేసి కరాఖండిగా చెప్పి ఒత్తిడి పెంచి అన్ని పక్షాలతో ఒత్తిడి పెంచి రాజ్యాంగ సవరణ చేసుకుని దాని రాజ్యాంగ భద్రత కల్పించుకొని నిలబెట్టుకున్నది. ఆ మోడల్ ఉన్నది, దాని ప్రకారంగా చేద్దామని చెప్పేసి చెప్తే రాజకీయం చేయటం తప్ప రేవంత్ రెడ్డి గారు నయా పైసా బీసీలో కనీసం వీసమెత్తు నిజాయితీ కూడా లేదు, వీసమెత్తు దాని పట్ల అంకిత భావం లేదు, రాజకీయం చేయడం తప్ప. ఇవాళ రాజకీయం చేసి ఆడబెట్టి ఇక్కడ మాట్లాడి ఇవాళ చేసి ఏమని చెప్పండి, ఇప్పటికీ 20 సార్లు కలిసి ఉంటాడు ప్రధానమంత్రిని రేవంత్ రెడ్డి గారు. ఒక్కసారైనా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రధానమంత్రి గారు అడిగినట్టుందా? మరి ఎందుకు మరి ఇన్నిసార్లు కలిసింది కదా, కలిసినప్పుడు మా తెలంగాణలో మేము బీసీ రిజర్వేషన్లు చేసుకున్నాము, దానికి 42% పెంచుకున్నాము, దానికి సంబంధించి మాకు మీరు తప్పనిసరిగా అన్ని పార్టీలు వచ్చి కలుస్తాము, అఖిలపక్షంగా వస్తాం, మీరు దాన్ని ఆ సమస్యను పరిష్కరించాలి, మాకు టైం ఇవ్వండి అని చెప్పేసి ఎందుకు అడగలేదు. చాలా విషయాలు కలిసింది మా రేవంత్ రెడ్డి గారు, మా ప్రధానమంత్రి గారు కలిసి చాలా విషయాలు చెప్పిండ్రు, అవన్నీ కలిసి ఎక్కడైనా మనం కలిసి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం బీసీల మనోభావాలతోటి బీసీ ఆకాంక్షలతోటి ఆడుకోవడం తప్ప బీసీ రిజర్వేషన్ల మీద ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత అసలు బీఆర్ఎస్కి లేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది. దానికి ఏం సమాధానం చెప్తారు? అసలు బీసీల గురించి మీరు మాట్లాడే అర్హత లేదట మీకు? ఆ మాటకొస్తే ఈ దేశంలో బీసీల గురించి మాట్లాడాల్సి వస్తే మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ ముక్కు నేలకు రాసి మాట్లాడాలి. ఆ మాట మాట్లాడేటటువంటి ఆయన ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, పీసీసీ అధ్యక్షుడు కావచ్చు, ఇంకే ఎవరైనా కావచ్చు, ముక్కు నేలకు రాసి బీసీ సమాజానికి క్షమాపణ చెప్పి బీసీల గురించి మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎవరండి బీసీలకి దేశంలో ద్రోహం చేసింది? 1951లో బీసీల లెక్క లేకుండా చేసి మొట్టమొదటిసారిగా బీసీలకు మరణ శాసనం రాసింది. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బీసీ ప్రయోజనాలకు మరణ శాసనం రాసింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత కలేల్కర్ కమిషన్ విషయంలో కానీ, తర్వాత మండల్ కమిషన్ విషయంలో కానీ సందర్భం వచ్చినప్పుడల్లా కూడా బీసీల పట్ల విద్వేషపూరితంగా వ్యతిరేకంగా వ్యవహరించి ఇవాళ బీసీలకు 70-75 సంవత్సరాలుగా అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడతారా? టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు 2004లోనే కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెట్టాలని చెప్పేసి తను ఒక మంత్రిగా ఉండి కూడా ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకుపోయి మాట్లాడినటువంటి వాడు. బీసీలకు ప్రతి విషయంలో మంచి అనేక సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ, రిజర్వేషన్ల విషయంలో కానీ చేసినటువంటిది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు. ఇవాళ మీరు ఏం చేసారో చెప్పండి బీసీల కోసం? రాజకీయం చేయటం తప్ప, చౌకబారు వ్యవహారం చేయటం తప్ప బీసీలకు కాంగ్రెస్ పార్టీ నయవంచన చేస్తుంది. ఆ వంచనకి ఎప్పటికప్పుడు రూపం మారుస్తున్నదే తప్ప చేస్తున్నటువంటి మేలు కించెత్తు లేదు బీసీలకు. ఫైనల్గా చెప్పండి, జీవో ద్వారా బీసీ 42% రిజర్వేషన్ అమలు సాధ్యమా కాదా అంటే ఒక మాటలో చెప్పండి. బీసీ 42% రిజర్వేషన్లు అన్నది ఎప్పటికైనా ఇవాళ ఏదైనా పరిస్థితుల్లో న్యాయపరంగా నిలుస్తుందన్నది ఎవ్వరు ఒప్పుకోరు, న్యాయపరంగా నిలబడదు. ఇవాళ కాకపోయినా ఏ రోజైనా కూడా తప్పనిసరిగా సమస్య వస్తుంది. ఒకటి, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు ఇప్పుడు ఆల్రెడీ విద్యా ఉద్యోగుల రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది కదా, అదైనా పరిష్కరించుకోవాలి కదా, దానికైనా 9th షెడ్యూల్లో చేర్చాలి కదా, 9th షెడ్యూల్లో చేరిస్తేనే కదా అని చెప్పి ఇవన్నీ ఉన్నాయి. మోసం చేయటం తప్ప, వంచన చేయటం తప్ప ఏమీ లేదు. ఇవాళ నిలబడాలని కోరుకుంటున్నాం, 42% రిజర్వేషన్లు నిలబడాలని కోరుకుంటున్నాం. కానీ ఈ దేశంలో రాజ్యాంగం ఒకటి ఉన్నది, రాజ్యాంగానికి అనుగుణంగా చట్టబద్ధంగానే ఇవాళ రిజర్వేషన్లు ఉండాలి. అవి నిలబడాలంటే న్యాయ వివాదాలు ఎటువంటి సమస్య ఉండకూడదు అంటే రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప ఎప్పటికైనా ఆ రిజర్వేషన్లకు 50% సీలింగ్ దాటుతున్నది. కాబట్టి 42% రిజర్వేషన్లకి ప్రమాదమే ఉన్నది. అది వాస్తవము. అశాస్త్రీయంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్టబద్ధంగా, చట్ట వ్యతిరేకంగా చేసి ఇవాళ ఇవి మేము చేసినాం, బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంది, ఇంకెవరు అడ్డుకున్నారు అని చెప్పేసి దుష్ప్రచారం చేయటానికి, బురద జల్లటానికి తప్ప మరేం కాదు. ఖచ్చితంగా ఏదైతే బీసీ 42% రిజర్వేషన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిందో దానికి సంబంధించి 42% రిజర్వేషన్కి చట్టబద్ధత తేవాలంటే కేవలం 9th షెడ్యూల్తోనే సాధ్యమవుతుంది. జీవోల ద్వారా అది సాధ్యం కాదు. మళ్ళీ భవిష్యత్తులో ఎవరు కోర్టులోకి వెళ్ళినా న్యాయపరమైన
చిక్కులు ఉంటాయి కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే 9th షెడ్యూల్లో పెట్టే విధంగా అటు కేంద్రంతో అన్ని పక్షాలతో ఒక అఖిలపక్షం కూడా ఏర్పాటు చేసి అవసరమైతే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కూడా తీసుకొని అన్ని పక్షాలతో బీసీలకు సంబంధించి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి. ఇప్పటికిప్పుడు జీవోలు జారీ చేసినంత మాత్రాన ఏం కాదు. ఇదే జీవోతోని మరి 22 నెలల క్రితమే ప్రభుత్వం వచ్చిన త్వరలోనే అంటే ప్రభుత్వం వచ్చినప్పుడే ఆ జీవో ద్వారా ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి పల్లె రవికుమార్ ప్రశ్నిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.